రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో అన్నదాతను నిలువునా ముంచేసిందని ఎన్నికల ముందు ఇచ్చిన పెట్టుబడి సాయం హామీని తుంగలో తొక్కి ప్రతి రైతుకు 52,000 రూపాయల చొప్పున బాకీ పడిందని మాజీ ఎంపీ మార్గాని భరత్ ధ్వజమెత్తారు. రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 54-55 లక్షల మంది రైతులకి వైఎస్ఆర్ రైతు భరోసా కిందన 13,500 రూపాయలు సంవత్సరానికి వేసేవారు ప్రతి రైతుకు కూడా. మరి అలాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 55 లక్షల మంది యావరేజ్ గా తీసుకుంటే ప్రతి ఈ 2 సంవత్సరాల కాలంలో 52,000 రూపాయలు రైతుల ఖాతాల్లో డబ్బులు వెళ్ళాల. మరి రైతులకి ఏం చేశారనండి? నట్టేటి ముంచిన ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇది ప్రధానమైన అంశము. ఇమీడియట్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని రైతన్నలకి పెట్టుబడి సాయం అందించాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఏదైతే మీరు ఎలక్షన్స్ లో ఇచ్చిన మాటకి అనుగుణంగా రైతన్నలందరికీ కూడా మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని ఇమీడియట్ గా నిలబెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉంది. రెండో అంశము, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మా ప్రభుత్వ హయాంలో ప్రతి పేదవాడికి కూడా సొంతిల్లు కల నెరవేర్చాలి అని జగనన్న ఒక అద్భుతమైన పథకం తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ హౌస్ ఉండాలి అని జగనన్న కాలనీలు నిర్మాణం చేశారు. దాంతోపాటు టిట్కో హౌసులు ప్రతి పేదవాడికి కూడా టిట్కో హౌసులు అందించి ఆ పరిస్థితులు ఇవాళ కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అగ్గిపెట్టి లాంటి ఇల్లులు కట్టారు, మేము దాన్ని రద్దు చేసి ప్రతి పేదవాడికి కూడా 2 సెంట్ల నుంచి 3 సెంట్లు భూమిని ఇచ్చి చక్కటి ఇల్లును నిర్మాణం చేసి ఇస్తానని చెప్పిన వాగ్దానం చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నా. మరి మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది, మీరు ఇస్తానన్న 2 సెంట్లో 3 సెంట్లో ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతా ఉన్నాం. ఎందుకు కాలయాపన చేస్తున్నారు అని అడుగుతాను. ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ టిట్కో ఏదైతే హౌసెస్ ఇచ్చారో ఆ టిట్కో హౌసెస్ ని ఒకసారి చూపించమ్మా. ఆ టిట్కో హౌసెస్ ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ధర్నాలు చేసే పరిస్థితులు, ఇదే రాజమండ్రిలో ధర్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఈఎంఐ స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఇప్పటిదాకా అక్కడ ఆ టిట్కో హౌసెస్ కి సదుపాయాలు అందించని పరిస్థితులు ఇవాళ కనబడుతున్నాయి. ఇవాళ ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇదే రాజమండ్రి ప్రాంతంలో రాజమండ్రి హౌసింగ్ ఇచ్చారు. ఒక్కసారి ఇది ఆన్ చేయండి, ఆన్ చేయమని. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కలెక్టర్ కార్యాలయ సమీపంలో టిట్కో గృహాల లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం కేటాయించిన టిట్కో ఇళ్లకు సంబంధించిన లోన్లు కట్టాలంటూ బ్యాంక్ అధికారులు వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రుణాలు చెల్లించకపోతే ఇంటికి తాళాలు వేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లాయర్లతో వచ్చి బ్యాంక్ అధికారులు వేధిస్తున్నారంటూ 2,500కు పైగా కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమకు న్యాయం జరగకపోతే చావే శరణ్యం అంటూ కొందరు బాధితులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. అధిక మొత్తంలో వడ్డీలు వేయడమే కాకుండా తమకు తెలియకుండా లోన్లు ఎలా మంజూరు చేస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ రుణాల సొమ్ము మొత్తం నేరుగా ప్రభుత్వ ఖాతాలోకి పడుతుంది, అసలు ఆ డబ్బు తమ చేతికి అందలేదని చెప్తున్నారు. మాకు రుణాలు ఇవ్వలేదంటే డబ్బులు ఇవ్వలేదండి, కానీ బ్యాంకులు మాకు వచ్చి మమ్మల్ని బాగా వేధిస్తున్నారండి. మీరు 8వ తారీఖు మీకు డెడ్ లైన్ రాకపోతే సీలే చెప్పండి, ఖాళీ చేయకపోతే అని చాలా రోగాలు మాట్లాడారు. తమ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పేదలకు కేటాయించిన టిట్కో గృహాల లోటు. ఇవాళ చాలా టిట్కో హౌసెస్ కూడా ఇవాళ అన్న రోజుకి కూడా ఖాళీగా ఉన్నాయి. ఎందుకున్నాయండి? మా ప్రభుత్వం వెళ్ళిపోయి మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. మీరు చెప్తా ఉంటారు కదా టిట్కో హౌసెస్ కి ఆద్యులు మేమేనని. కనీసం ఆ టిట్కో హౌసెస్ లో కూడా ఇవాళ అన్న రోజుకి కూడా పూర్తి స్థాయిగా అక్కడ కాపురాలు ఉండని పరిస్థితులు కనబడతా ఉన్నాయి.
ఆ సదుపాయాలు కూడా కల్పించలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. అక్కడ ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. కాకపోతే ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి లోన్లు స్టార్ట్ అయిపోయి ఈఎంఐలు కట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. మరి సామాన్యుడు పేదవాడు ఎలా బతుకుతాడండి? ఇది కేవలము ఈ ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నాం. మరి ఈ రకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. నాకు తెలిసి బహుశా ఎక్కడ కూడా ఏ రాష్ట్రాల్లో కూడా ఉండకపోయి ఉండొచ్చు. నేను ఒక్కటే అంశం చెప్తున్నా, మీరు అంటున్న ఈ డబుల్ ఇంజన్ సర్కార్కి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అసలు ఈ పార్టీకి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటండి? ఈ పార్టీకి ప్రజలకు అందరికీ కూడా, పేదవాడికి అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి అక్కడ మీరు PMAY నుంచి, ఆవాస్ యోజన నుంచి కనీస పక్షాన 2 లక్షల రూపాయలు ప్రతి బెనిఫిషరీస్ ఖాతాల్లో డబ్బులు వేసి ఇల్లులు కట్టించాల్సిన పరిస్థితులు తీసుకోకపోగా ఇవాళ రాష్ట్రంలో ఏం చేస్తా ఉన్నారని అడుగుతున్నా. ఇదంతా కూడా ఒక మసిపూసి మారేడుకాయ చేసి రాష్ట్ర ప్రజలు నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకొక ప్రధానమైన అంశము, ఇదే రాజమండ్రి ప్రాంతం తీసుకోండి. రాజమండ్రి ప్రాంతంలో మేము ఆఖరిలో ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు కొన్ని అంశాలు హౌస్ సైట్స్ కోర్టు కేసుల్లో ఉండడం వలన ఇంకా బయట హౌసెస్ తీసుకుని, స్థలాలు తీసుకుని ఆ రోజు ఆనం కళాకేంద్రంలో సుమారుగా 25,000 మంది బెనిఫిషరీస్ కి పట్టాలు ఇచ్చాం. ఆ పట్టాలు కూడా రైతుల దగ్గర భూములు కొని రైతులు ఖాతాల్లో అమౌంట్ జమ చేసి